చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని ఆనాడు స్పష్టంగా చెప్పారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోకూడదా? లిక్కర్ ఇసుక దందాలపైన చర్యలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ప్రజా సంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఊరరా చూపించా. ప్రజలు తమకు క్లియర్ మాండేట్ ఇచ్చారని, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారని లోకేష్ వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని అన్నాడు. స్పష్టంగా చెప్పాని మంత్రి నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోకూడదా? లిక్కర్ ఇసుక దందాలపైన చర్యలు తీసుకుంటామన్నారు. అడ్డగోలుగా ప్రజా సంపదను లూటీ చేస్తే చర్యలు తీసుకోకూడదా? ఎన్నికల ప్రచారంలో రెడ్ బుక్ ఊరూరా చూపించాను. ప్రజలు తమకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారని, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారని లోకేష్ వివరించారు.